మా ఇంట్లో మేము చేసుకునే గోంగూర పచ్చడి అండి ఇది. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ లైన్గా పెట్టాను చూడండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేయాలి. మెంతులును మిరపకాయలును. మెంతులు కొంచెం ఒక స్పూను, మిరపకాయలు ఒక 25 వేయాలండి. అంటే పచ్చడికి మంచి టేస్ట్ రావాలంటే అలా వేసుకొని దాన్ని మంచిగా ఎక్కువ రోస్ట్ కాకుండా అది అయ్యాక ఒక ప్లేట్లో అది తీసేసుకోవాలి. తీసుకొని మళ్ళీ ప్యాన్ అదే కంటిన్యూ చేసి ఆయిల్ వేయాలి. ఈసారి ఒక కప్పులో సగం ఆయిల్ వేయాలి. వేసి అది కొంచెం హీట్ ఎక్కాక దానిలో వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయలు 4-5 వేసానండి. చిన్న ఉంచాను, అవి తర్వాత వేయడానికి. ప్యాన్లో ఉన్న వెల్లుల్లిపాయలు మంచిగా వేయించుకోవాలి, అవి రోస్ట్ అయిపోకూడదు. గోంగూర పచ్చడి నిల్వ ఉంటుందండి, చాలా ఒక 1 వీక్ 10 డేస్ దాకా నిల్వ ఉంటుంది. వెల్లుల్లిపాయలు వేగాక గోంగూర కడిగి శుభ్రం చేసిన ఆరబెట్టిన గోంగూర వేసి దాన్ని పైకి కిందకి తిప్పుతుంటే ఒక 5 నిమిషాలకే అది మెత్తబడిపోయి మంచిగా కుక్ అయిపోతుందండి గోంగూర. పసుపు వేయాలి. వేసాక అది తిప్పుతూ ఉంటే మెత్తగా మగ్గిపోతుంది. అది మాడకుండా చూసుకుంటూ నీట్గా మగ్గించాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఇది వేయించుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఈ లోపల అదిగోల సిమ్లోనే పెట్టాను స్టవ్ తెలియడానికి. ఈ లోపల ఈ మిరపకాయలు మెంతులు ఉన్నాయి కదండి, అవి తీసుకుని వెళ్ళి మిక్సీ చేయాలి. చాలా మెత్తని పౌడర్ కింద మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పాన్లో ఉన్న గోంగూర అంతా దగ్గర పడుతుంది. దగ్గర పడితే అది తీసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. షిఫ్ట్ చేసుకొని అది వేడి చల్లారాక దాన్ని అప్పుడు మిక్సీ చేద్దాము. ఈ లోపల పాన్ని మళ్ళీ సిమ్లో ఉంచి దానిలో ఒక అరకప్పుడు నూనె వేయాలండి. నూనె వేసి కొన్ని ఆవాలు చిట్పట్లాడుతూ ఉంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఆవాలు చిట్పట్లాడాక చిన్న వెల్లుల్లిపాయలు చూపించాం కదా, మిగిలినవి ఒక 10-15 ఉంటాయి, అవి వేయించుకోవాలి. తర్వాత ఇంగు వేయాలండి. దానిలో ఇంగు వేసి సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. అది అడుగంటకుండా ఎక్కువ రోస్ట్ అవ్వకుండా కలుపుతూ ఉండాలి. అప్పుడు మనం మిక్సీ పట్టిన కారం ఉంటుంది కదా, మెంతులు మిరపకాయల కారం, అది అందులో వేసి అలా కలుపుతూ నీట్గాను దగ్గర పడేలాగా, మరీ ఎక్కువ కాదు, ఒక 2 నిమిషాలు అలా చేసి ఇది కొంచెం ఆయిల్ బయటకు వచ్చాక దగ్గర పడినట్టు తెలుస్తుందండి. అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే మన గోంగూర కుక్ అయింది కదా వెల్లుల్లిపాయలతోటి, అది మిక్సీ జార్లో తీసుకొని అది కొంచెం ఎక్కువ మెత్తగా కాకుండా వెల్లుల్లిపాయలు కొంచెం కనబడేలాగే కొంచెం రాళ్ళు వేసానండి. ఉప్పు సరిపడినంత చూసుకోవచ్చు, మనకి తినే కారానికి సరిపడాను. ఈ స్టీల్ ప్యాన్లో రెడీ అయిన కారంలోకి ఈ మిక్సీ చేసిన గోంగూర పేస్ట్ని మొత్తం వేసేసుకొని పైకి కిందకి తిప్పాలండి. కొంచెం బాగా ఎక్కువ మిక్స్ చేయాలి, అప్పుడు వెల్లుల్లిపాయలు కూడా బాగా కనబడతాయి, మనం ఆల్రెడీ పాన్లో వేయించినవి. అంతే, గోంగూర పచ్చడి బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఈ గోంగూర పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నువ్వుల నూనె వేసుకొని గోంగూర పచ్చడి ఉల్లిపాయతో నంచుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.